మూసీలో కెమికల్ డంపింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. పక్కా ప్లాన్ ప్రకారం అక్రమార్కులు కెమికల్స్ ను నేరుగా నాలాల్లోకి వదులుతున్నారు. స్థానికుల ఫిర్యాదుతో విచారణ జరిపిన పోలీసులు కెమికల్ కంపెనీలు పెద్ద మాఫియానే నడుపుతున్నట్టు గుర్తించారు. కాలుష్య కాసారంలా మారిన మూసీని ప్రక్షాళన చేయాలని ఓవైపు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే అక్రమార్కులు మాత్రం ఎప్పటిలా కెమికల్ డంపింగ్ కొనసాగిస్తున్నారు. జీడిమెట్ల పారిశ్రామికవాడ ఎస్వి కోఆపరేటివ్ సొసైటీలో అక్రమదందా సాగుతోంది. వాటర్ ట్యాంకుల ముసుగులో భారీ ఎత్తున ప్రమాదకరమైన కెమికల్ డ్రమ్స్ తీసుకొచ్చి గోడౌన్లో నిల్వ చేస్తున్నారు. అక్కడి నుంచి నేరుగా కెమికల్స్ను నాలాల్లోకి వదులుతున్నారు. సోమవారం రాత్రి నుంచి సుభాష్ నగర్ రోడ్డుపై కెమికల్ వరదలా ప్రవహిస్తోంది. దీంతో అనుమానం వచ్చి గోదాములోకి వెళ్లి చూసిన స్థానికులకు వందల సంఖ్యలో కెమికల్ డ్రమ్ములు కనిపించాయి. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. వాటర్ ట్యాంకర్ల ముసుగులో కెమికల్, ఫార్మా వ్యర్థాలను తీసుకొచ్చి బాపుఘాట్ వద్ద మూసీ నదిలో కలుపుతున్న అక్రమార్కులను అడ్డుకున్నారు స్థానికులు. అర్ధరాత్రి 2 ట్యాంకర్లను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాలానగర్, షాద్నగర్, కొత్తూరు ప్రాంతాల్లో ఉన్న కంపెనీల నుంచి రసాయన వ్యర్థాలను తీసుకొచ్చి ఇలా మూసీలో కొంతకాలంగా కలిపేస్తున్నారు. మూసీ కాలువలో డిస్పోజ్ చేసేందుకు ప్రత్యేకంగా మ్యాన్హోల్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. వాటర్ ట్యాంకర్ల ముసుగులో రసాయన వ్యర్థాలు డంప్ చేస్తున్నారు అక్రమార్కులు. కెమికల్ కంపెనీలు పెద్ద మాఫియానే నడుపుతున్నట్లు గుర్తించారు పోలీసులు. కంపెనీల నుంచి కెమికల్ ట్యాంకర్ బయలుదేరిన తర్వాత ప్రతి పాయింట్ వద్ద డ్రైవర్లు మారుతున్నారు. అత్తాపూర్ వద్ద మరో డ్రైవర్, కంపెనీ ఏజెంట్లు కలిసి ట్యాంకర్ను రిసీవ్ చేసుకుంటున్నారు. డ్రైవర్లకు కూడా తెలియకుండా అక్రమ డంపింగ్ జరుగుతోందని చెబుతున్నారు పోలీసులు. స్థానిక ఇసుక రీచ్ నిర్వాహకుడితో కలిసి తతంగం నడుపుతున్నారు. షాద్నగర్, కొత్తూరు, బాలానగర్ ప్రాంతాల్లో ఉన్న కంపెనీల నుంచి కెమికల్ లారీలు వస్తున్నాయి.